చేసుకుంది. 4వ రోజు తెల్లవారు తారకి 2 రెక్కలు పూర్తిగా నయమయ్యాయి. రెక్కలు విచ్చుకున్నాయి. వెలుతురు మెరిసింది. ఇంద్రధనుస్సు వెదజల్లింది. తార మానస్విని చుట్టూ ఆనందంగా ఎగరసాగింది. అప్పుడాలింది. మానస్విని వైపు చూసింది. జాసే చెప్తున్నట్టు, నువ్వు నాకు సహాయం చేశావు, ఇప్పుడు నా వంతు. తార తోటవైపు ఎగిరింది. మానస్విని ఆలోచించకుండా ఆమె వెనక్కే పరిగెత్తింది. తోట గోడలో ఒక పాత తలుపుంది. తార దాని లోపలికి వెళ్ళింది. మానస్విని శ్వాస ఆపుకుని అడుగువేసింది. ఆమె చూసింది, నమ్మలేకపోయింది. ఒక పూర్తి ప్రపంచం ఉంది. చాలా చిన్నది. పుట్టగొడుగుల ఇల్లు, చీమల మీద ప్రయాణించే చిన్న చిన్న మనుషులు, రంగురంగుల పరీలు, ఆకు పడవలు, పిన్నంత సన్నని దారులు. ఇది లిలిపుట్ దునియా. మానస్విని లోపలికి అడుగుపెట్టగానే అందరూ ఆగిపోయారు. అందరూ ఆమె వైపు చూశారు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. అతిథి వచ్చారు, అతిథి వచ్చారు. లిలిపుట్ పరీలు మానస్విని దగ్గరికి ఎగురుతూ వచ్చారు. గులాబీరంగు పరి చెప్పింది, మానస్విని, నువ్వు తారకి సహాయం చేశావు, అందుకే నువ్విక్కడున్నావు. బంగారు రంగు పరి చెప్పింది, మానస్విని, నువ్వు తెలివనిది కాదు, నీలో ఒక వేరే రకమైన వెలుతురుంది, నీకు సరైన దారి చూపించాలంతే. అప్పుడు జాదూ జరిగింది. పరీలు తమ చేతికర్రలు తిప్పారు. అక్షరాలు ఎగరసాగాయి. రంగురంగులు మెరుస్తూ అంకెలు నాట్యమాడాయి. పదాలు ఆడుకున్నాయి. మానస్విని మొదటిసారి అనుభవించింది, చదువు భయంకరమైనది కాదు, ఇది జాదు. మానస్విని తిరిగి వచ్చింది. మారిపోయిన మానస్విని. మరుసటి రోజు స్కూల్లో పుస్తకం తెరిచింది. అక్షరాలు ఆమె ముందు నాట్యమాడాయి. ఒక ప్రశ్న వచ్చింది. చెయ్యి ఎత్తింది. టీచర్ ఆశ్చర్యపోయారు. రెండో ప్రశ్న. మళ్లీ చెయ్యి. పిల్లలు చూస్తూ ఉండిపోయారు. పరీక్ష వచ్చింది. మానస్విని రాసింది. శాంతంగా, జాగ్రత్తగా, భయపడకుండా. ఫలితాలు వచ్చినప్పుడు మానస్విని ఫస్ట్. తరగతి మొత్తం నిశ్శబ్దంగా అయిపోయింది. మానస్విని ఒక్కసారి ఆకాశం వైపు చూసింది. మనసులో చెప్పింది, థాంక్యూ తారా. ఇంట్లో సంతోషం వెల్లవిరిసింది. నాన్న రమేష్ మానస్వినిని గట్టిగా కౌగిలించుకున్నారు. మొదటిసారి వారి కళ్లల్లో ఆ వెలుతురుంది. మానస్విని వెతుకుతున్న వెలుతురు. My drawings are coming to life. Fly high, my butterfly. Come and play, my dinosaur. This is the best day ever. Thank you for watching. Please subscribe our channel. Follow for more.